ఇండిగో ఫ్లైట్స్ డిస్ట్రప్షన్స్ వల్ల ప్యాసింజర్స్ జరిగిన ఇన్కన్వీనియన్స్ మనకు తెలుసు. దీనికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు, డీజీసీఏ వాళ్ళు షోకాజ్ నోటీస్, ఇండిగో వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ప్రత్యేకంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కి ఈ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇండిగో ప్లానింగ్ చేయడంలో కానీ, రిసోర్స్ మేనేజ్మెంట్లో కానీ, అదేవిధంగా నిర్లక్ష్యం, ఓవర్సైట్ కానీ దీనికి సంబంధించి ఎందుకు 24 గంటల లోపల మీ పైన ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ తీసుకోకూడదో కారణాలు చెప్పాలంటూ డీజీసీఏ వాళ్ళు నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ మరియు సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ పరంగా చాలా వయోలేషన్స్ జరిగాయని చెప్పి, దీనికి సంబంధించి మీ పైన అప్రోప్రియేట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో కారణాలు చెప్పాలని చెప్పి పీటర్ ఎల్బర్స్కి నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట. పీటర్ ఎల్బర్స్ ఇండిగో సీఈఓ, ఈయన బేసికల్గా డచ్ ఎయిర్లైన్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఇండిగోలో 2022 నుంచి పనిచేస్తున్నారు. ఇండిగో వాళ్ళ వెబ్సైట్ ప్రకారం, వాళ్ళ అఫీషియల్ ప్రొఫైల్ ప్రకారం చూస్తే కనుక ఈయనకి 30 సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాదు రకరకాల విషయాల్లో క్రైసిస్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందంట. అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి దీన్ని ఎలా మేనేజ్ చేయలేకపోయాడు అనే దాని మీదే ఇప్పుడు ప్రశ్న అంతా.